Bro, every time someone provokes you, you don't have to react. React అవుతే ట్రాప్లో పడిపోవడం ఖాయం. They win when you lost your peace. Silence అనేది సెల్ఫ్ కంట్రోల్ని రిప్రజెంట్ చేస్తుంది, నాట్ ఫియర్. Bro, when you are calm in chaos, you are not weak. You are more powerful. సో ప్రతి చర్యకు ప్రతి చర్య అవసరం లేదు. కొన్నిసార్లు ఎటువంటి ప్రతిచర్య నిజమైన శక్తికి కదలిక కాదు. సో నెక్స్ట్ టైం ఎవరైనా మీ వైబ్ను కదిలించడానికి ప్రయత్నిస్తే జస్ట్ స్మైల్ చేయండి మరియు సైలెంట్గా నడవండి. శాంతి మృదువైనది కాదు, శాంతి బలం. బ్రో, పెయిన్ ఈజ్ నాట్ యువర్ ఎనిమీ, ఇట్ ఈస్ యువర్ ట్రైనర్. నువ్వెప్పుడైతే బాధను ఫేస్ చేస్తావో అప్పుడే నీ రియల్ స్ట్రెంగ్త్ బిల్డ్ అవుతుంది. ఎందుకంటే ఓదార్పు అనేది మిమ్మల్ని ఎదగనివ్వదు, మీకు బాధను కలిగిస్తుంది. ఆల్ దోస్ సైలెంట్ నైట్స్, ఆల్ దట్ హార్ట్ బ్రేక్, ఆల్ దోస్ బిట్రేయల్స్, దే డిడ్ంట్ బ్రేక్ యూ, దే బిల్ట్ యూ. బ్రో, మీరు మోసే ప్రతి బాధ అది మీ బలహీనత కాదు. ఇట్స్ ప్రూఫ్ దాట్ యు సర్వైవ్ సంథింగ్ మోస్ట్ పీపుల్ కుడెంట్. నిన్ను హర్ట్ చేసిన వాళ్ళు నిన్ను షేప్ చేశారు. డోంట్ హేట్ ద పెయిన్, ఓన్ ఇట్, లెర్న్ ఫ్రమ్ ఇట్, లెవెల్ అప్. పెయిన్ మేడ్ యూ మోర్ పవర్ఫుల్ అండ్ పవర్ డజంట్ మేక్ నాయిస్. మీరు మీ గాయాల తాలూకా మచ్చలు చూసుకున్నట్లయితే అవి వికారమైనవి కావు, అవి సిగ్గుచేటు కాదు. వాటిలో ప్రతి ఒక్కటి ఒక్కో స్టోరీ చెప్తుంది. ఏ స్టోరీ ఆఫ్ హౌ యూ డిడెంట్ క్విట్. అవి నువ్వు ఎలా బ్రతికావో నేర్పిస్తుంది. అలాగే మీరు బాధగా ఉన్నప్పటికీ మీరు ఎలా ముందుకు సాగాలో తెలియచేస్తాయి. స్కార్స్ సింపుల్గా స్ట్రెంగ్త్కి ఈక్వల్. నాట్ ఎవ్రీవన్ మేక్స్ ఇట్ త్రూ వాట్ యూ డిడ్, బట్ యూ డిడ్. బాధ ఉంది, బట్ నీ విల్ పవర్ ఇంకా బలంగా ఉంది. పెయిన్ కేమ్, ఇట్ లెఫ్ట్ మార్క్స్, బట్ ఇట్ ఆల్సో లెఫ్ట్ లెసన్స్, అండ్ దోస్ లెసన్స్ మేడ్ యూ అన్షేకబుల్. కాబట్టి మీ మచ్చలను దాచుకోకండి, వాటిని కవచంలా ధరించండి. బికాస్ ఎవ్రీ స్కార్ సేస్ వన్ థింగ్, ఐ యామ్ స్టిల్ హియర్, అండ్ దాట్స్ యువర్ పవర్. మచ్చలు మీకు బాధను గుర్తు చేయడానికి కాదు, అవి మీ శక్తిని గుర్తు చేయడానికి ఉన్నాయి. ప్రతి స్కార్ ఒక్కో మెసేజ్ ఇస్తుంది. యూ సర్వైవ్ దట్ హార్ట్ బ్రేక్, దట్ బిట్రేయల్, that sleepless nights. You didn't fold, you didn't give up, you faced it. మీ మచ్చలు మిమ్మల్ని విచ్ఛిన్నం చేయవు, అవి మిమ్మల్ని యుద్ధ పరీక్షకు గురి చేస్తాయి. అంతే, వాటిని దాచుకోవాల్సిన అవసరం లేదు. దే ఆర్ నాట్ ఫ్లాస్, దే ఆర్ ఫ్లాగ్స్ ఆఫ్ యువర్ స్ట్రెంగ్త్. కాబట్టి ఎవరైనా మీ మచ్చల గురించి అడిగినప్పుడు మీరు దాచకండి, వెనుకాడకండి. జస్ట్ స్మైల్ అండ్ సే, దిస్ వన్ ఐ ఎర్న్డ్ ఇట్, అండ్ స్మైల్. మై డియర్ ఫ్రెండ్స్, లవ్ లైఫ్ అంటే కాంప్లికేటెడ్ అనిపించవచ్చు. అందులో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, హ్యాపీ మూమెంట్స్ కూడా, బ్రోకన్ ప్రామిసెస్ కూడా. బట్ సీక్రెట్ సింపుల్ ఏంటంటే రెస్పెక్ట్ అండ్ కమ్యూనికేషన్. ఇఫ్ నీతో మాట్లాడే వాళ్ళతో నిజాయితీగా ఉంటే అది రిలేషన్షిప్ స్ట్రాంగ్ అవుతుంది. లవ్ అంటే జస్ట్ ఫీలింగ్ కాదు, యాక్షన్, ట్రస్ట్, పేషెన్స్, సపోర్ట్. ఇవన్నీ కూడా. మిస్టేక్స్ ఉంటే వదులుకోకూడదు, అంటే బతికే ప్రాసెస్. లవ్ లైఫ్లో పర్ఫెక్షన్ ఉండదు, బట్ గ్రోత్, అండర్స్టాండింగ్ అనేవి ఉండాలి. అండ్ రిమెంబర్, నీ వాల్యూ ఎప్పుడు దాన్ని ఫాలో చేసే వాళ్ళ ఒపీనియన్ మీద ఆధారపడి ఉండొద్దు. లవ్ మొదలవ్వాలి సెల్ఫ్ లవ్తో. సో లవ్ డీప్, లవ్ స్మార్ట్, అండ్ లవ్ వితౌట్ ఫియర్. బికాస్ రియల్ లవ్ ఈజ్ బోల్డ్, not blind. దిల్ సే టాక్స్ విత్ వర్షికలో ఇప్పుడు మరో బ్రేక్ తీసుకుందాం.